హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీడిపప్పు, బెల్లం, వేరుశనగ గుళ్ళు, అల్లం, కరివేపాకు, అలాగే కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ ఏం తెలుసు కదా మీకు, యువర్స్ అంజలి, ఇట్స్ మీ అంజలి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా అన్నీ మనం ఐటమ్స్ అన్నీ ముందుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులో మనం ఒక ఐటమ్ అయితే వేయబోతున్నాం ఫ్రెండ్స్, అదే ఆవ పొడితో మనం పులిహోర చేయబోతున్నాం. దానికోసం ఏమేమి కావాలంటే ఒక 4-5 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆవకాయకి మనం ఆవ పొడి చేస్తాం కదా ఫ్రెండ్స్, అందులోనే మనం ఎండుమిరపకాయలు వేసి చేసామన్నమాట. ఇది ఏమంటారు, ఆవ పెట్టిన పులిహోర అంటారు కదా ఫ్రెండ్స్, అది చేస్తున్నాం మనం ఈరోజు. ఓకేనండి, అలాగే కొద్దిగా పసుపు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయని అయితే ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 మామిడికాయలు అయితే వేసాను. నేను 1 కిలో రైస్ కన్నా తక్కువ రైస్ తోటే చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఒక 4 మామిడికాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పులుపు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక కళాయి పెట్టుకుందాం. కళాయి అంటే తెలుసు కదండి, ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని బాండి పెట్టుకున్నాం. బాండి పెట్టుకొని అందులో మనం పులిహోర అని చెప్పాం కదా ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఆయిల్ కొద్దిగా సరిపోలేదు అనిపించింది, అందుకని మళ్ళీ వేసాను. ఓకేనండి, చూసారు కదా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ చూసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి. నేను ఆయిల్ హీట్ అవ్వడానికి అయితే ముందుగా హైలో పెట్టాను ఫ్లేమ్. తర్వాత మనం అందులోనే పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేసుకొని వేయించుకునేటప్పుడు కూడా ముందుగా పల్లీలు ఎందుకు వేసానంటే, మనం జీడిపప్పు, మినపప్పు అవన్నీ వేసామంటే మాత్రం మాడిపోతాయి ఫ్రెండ్స్. పల్లీలు కొద్దిగా ఫ్రై అవ్వడానికి అని చెప్పి నేను హైలో పెట్టి ముందు పల్లీలను అయితే ఫ్రై చేశాను. చూసారు కదా, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చెనపప్పు వేసాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం మంచిగా పల్లీలు, పచ్చెనపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొద్దిగా మినపప్పు ఉంటుంది కదా, గుండు మినపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఆ గుండు మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హైలో పెడితే పప్పులన్నీ మాడిపోతాయి, అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, పప్పులు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం అందులోనే అల్లం ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. ఓకేనండి, అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైనా సరే ఇలాంటి పులిహోర ఐటమ్స్ అవి చేసినప్పుడు కొద్దిగా ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, కారం కోసం. ఓకేనండి, పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి చీల్చుకొని అవి కూడా అందులో ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఎండుమిరపకాయలు కూడా అందులో మనం ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎండుమిరపకాయలు విరపకుండానే వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు, ఆవాలు కలిసి పౌడర్ చేసాం కదా, ఆ కారం ఈ కారం సరిపోతుందని చెప్పి నేనైతే ఇంక మళ్ళీ వీటిని చిదమకుండానే వేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ అయితే నేనైతే సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు నేను లాస్ట్లో ఎందుకు వేసానంటే, ముందుగానే వేసామంటే జీడిపప్పు మామూలుగానే తొందరగా ఫ్రై అయిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుందని చెప్పి నేనైతే లాస్ట్లో వేసాను ఫ్రెండ్స్. జీడిపప్పు వేసి ఒక 2 నిమిషాలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి పులిహోర అనేది చాలా సింపుల్ అండి, కాకపోతే ఏంటంటే ఈ మిశ్రమాన్ని అంతటిని ఫ్రై చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే మళ్ళీ ఒకసారి హైలో పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మంచిగా అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక ఇంగ్రీడియంట్ అయితే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. నేను బెల్లం ఎందుకైతే వేసానో అంటే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే లేదు. కొద్దిగా మనకి ఏమంటారు, అక్కడక్కడ తీయగా తగులుతూ ఉంటే బాగుంటుందండి, పులుపులుగా తీయగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని చెప్పి నేను బెల్లం అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకొని పసుపును కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పసుపుతో పాటు మొత్తం ఫ్రై అవుతుంటాయి కదా, ఇప్పుడు మనమైతే ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం కూడా నేనైతే ఎక్కువగా వేయలేదండి, కొద్దిగా తీసుకున్నాను. ఒక
చిన్న ముక్క అంటే ఒక నిమ్మకాయ అంత సైజు బెల్లం ముక్క అయితే నేను తురుముకొని వేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి బెల్లం అందులో కరిగిపోతుందండి. అయితే నేను బెల్లం వేసి ఒక 2 నిమిషాలు ఒక నిమిషమే కలిపాను. కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. అయితే ఈ మిశ్రమాన్ని అంతటిని మనం రైస్లో కలుపుకోవడానికి అయితే నేను ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టానండి. ఆ రైస్ ఉడికేటప్పుడు కూడా అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని అన్నం చిన్న పలుకుగా ఉన్నప్పుడే వార్చేసుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా అయిపోతే పులిహోరకి బాగోదు. ఓకేనండి, అది నేను మీకు చూపించలేదు. ఓకేనండి, తర్వాత అన్నం అంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత అందులోనే మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను చెప్పాను కదండి, రైస్లోనే నేను పసుపు అయితే వేసి ఉడకబెట్టానని. ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, దానిపైన మనం కొద్దిగా ఈ మామిడికాయ తురుము ఏదైతే ఉందో ముందు మామిడికాయ తురుము వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే ముందే పప్పులు అన్నీ వేసేసి కలిపితే బాగోదండి. అందుకని చెప్పి ముందు మామిడికాయ తురుము అయితే వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పులిహోర కలిపేటప్పుడు కొద్దిగా రైస్ మరీ వేడిగా అక్కర్లేదు, కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటేనే బాగుంటుంది. ఆ రైస్ వేడిగా ఉన్నప్పుడు కలిపేస్తే ఏమవుతుందంటే రైస్ పొడి పొడిగా రాకుండా మొత్తం ముద్దలాగా అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని ముందుగా మనం రైస్ని అయితే చల్లారబెట్టుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే రైస్లో వేసుకొని కలుపుకుందాం. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మిశ్రమాన్ని అంతటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ పప్పుల మిశ్రమం ఏదైతే ఉందో మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పప్పుల మిశ్రమం అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ముందైతే గరిటతోనే కలిపాను. కానీ ఫ్రెండ్స్, పులిహోర ఎప్పుడు కూడా చేతితో కలిపితేనే దాని రుచి, ఆ పులుపు మొత్తం అన్నీ మంచిగా రైస్కి పట్టి చాలా టేస్టీగా అవుతుందండి. అందుకని చెప్పి నేనైతే గరిటె పక్కన పెట్టేసి చేతితోనే అయితేనే మొత్తం మిశ్రమాన్ని కలపడానికి ట్రై చేశాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని కూడా మనం రైస్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత చెప్పాను కదండి, బెల్లం అయితే బాగా మనం స్టవ్ ఆఫ్ చేయగానే అది కొంచెం కరిగిపోతుందని. బెల్లం అయితే బాగా కరిగిపోయి మొత్తం అంతా మిశ్రమంలో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా రైస్కి మంచిగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తింటే ఉంటుందండి మామిడికాయ పులిహోర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేనండి ఈ వీడియోకి. చూసారు కదా మిశ్రమాన్ని అంతటిని కూడా మనం మంచిగా కలుపుకుందాం. మొత్తం రైస్ అంతా కూడా మంచిగా కలిసేటట్టు మనమైతే చేతితో కలుపుకుంటేనే అది మిశ్రమం అంతా బాగా మిక్స్ అవుతుందండి. నేనైతే చేతితోనే కలిపేసాను ఫ్రెండ్స్. చూసారు కదా. ఓకేనండి, ఇంతేనండి వీడియో. వేడి పులిహోర, మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా మీకు ప్రత్యేకించి ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రత్యేకమైన వంటలు ఏమైనా కావాలంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా మనకైతే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలి, అంటే సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో మామిడికాయ పులిహోర. ఇందులో చాలామంది ఇంగువ వేసుకుంటారు ఫ్రెండ్స్, నేనైతే ఇంగువ వేయలేదు. ఇలాగైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా ఇంతేనండి వీడియో. ఓకే, బాయ్ అండి. Remember the days we were young, wild and free, basic getting bright. We used to dance the night away, hang out the whole next day, laughing, having fun. సిస్టర్ అయితే నన్ను పులిహోర చేయమని అడిగింది.